నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. ఈ కుండలో ఉన్న మునగ చెట్టును వేరే పెద్ద తొట్టులోకి మారుస్తానండి ఈరోజు. ఇది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి కొంచెం ఒక 50 రూపీస్ టబ్లో కూడా పెట్టిన, అయినా కూడా మరి ఎండ వలన లేకపోతే రూట్స్ ఎక్కువ అయ్యో కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వాటర్ ఇచ్చేటప్పుడు దాని చుట్టుపక్కల మట్టి మొత్తం కిందికి వచ్చేసి ఆ రూట్స్కున్న మట్టి మాత్రమే ఉండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఆ మొక్కని ఈ కుండీలోకి మారుస్తాను నేను. ఇంతకుముందు దీంట్లో టమాటా చెట్టు ఉండే, అది తీసేసి కొంచెం వర్మీ కంపోస్టు కొంచెము నీమ్ కేవ్కి వేసిన. ఆ వైట్ కనిపించేది పెర్లైట్ కొంచెం ఉందని వేసుకున్నా, అది అవసరం కూడా లేదు. నేను ఫ్లిప్కార్ట్ నుంచి వర్మీ కంపోస్టు నీమ్ కేవ్కి తెప్పించుకుంటే అదేంటో రెండు చూడడానికి సేమ్ ఉన్నాయి, స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉంది కానీ రెండు సేమ్ ఉన్నాయి. మరి ఏంటో ఇది మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆ పైనుంచి తీసేసిన, కింద కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇది వాటరింగ్ చేయడం వల్ల ఏమైందంటే దాని చుట్టుపక్కల ఉన్న మట్టి మొత్తం కిందికి జారిపోయి ఆ రూట్స్కున్న మట్టి గట్టిగా ఉన్న మట్టి మాత్రమే ఉంది. మామూలుగా మనం రీపాట్ చేయాలనుకున్నప్పుడు చిన్న కుండి నుంచి పెద్ద కుండికి మార్చాలనుకున్నప్పుడు ఇంత ఈజీగా అయితే రాదు. ఆ సైడ్ నుంచి పెకిలించడం కానీ లేకపోతే ఇట్లా వంచి తీయడం కానీ జరుగుతుంది. ఇది మాత్రం ఈజీగా వచ్చేసింది, ఎందుకంటే కుండ పగిలింది కాబట్టి రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఈజీగా వచ్చింది. దీన్ని ఆ పెద్ద కుండీలోకి పెట్టుకొని గట్టిగా కొంచెం ఒత్తాలి. ఈ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా ఈవినింగ్ టైంలో చేసుకోవడం మంచిది, ఎండాకాలంలో మాత్రం అస్సలు చేయకూడదు. మొత్తానికైతే దీన్ని తీసి నా చేతిలో పట్టుకున్నాను. పెద్ద చెట్టు ఇది, కొమ్మనే చిన్న కొమ్మ పెట్టుకుంటూ వచ్చింది. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో పెట్టిన చిన్న కొమ్మ బాగానే వచ్చింది. దీన్ని కొంచెం చుట్టుపక్కల కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు ఆ టబ్లో ఉన్న మట్టి ఉంది కదా, అది మొత్తం అప్పుడు లీవ్స్ ఎండాకులు వేసి దాని మీద మట్టి వేసి పెట్టిన. ఇప్పుడు అది మొత్తం కంపోస్ట్ అయింది. దాన్నే తీసుకొచ్చి ఇప్పుడు దీని సైడ్స్కి మొత్తం వేసేస్తాను నేను. ఇట్లా ఆకులు మట్టి లేయర్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కుండి వెయిట్ తగ్గిపోతుంది, మనకు ఒక పిట్ కలపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనము ఏదైనా ఇప్పుడు ఒక మొక్క పెట్టుకొని అది తీసేసిన తర్వాత కూడా దాన్ని బాగా మిక్స్ చేసినాం అనుకో, మంచిగా ఇట్లా ఇదంతా ఇప్పుడు కనిపిస్తున్నదంతా నల్లగా ఉన్నది మొత్తం లీవ్స్ అన్నీ డికంపోజ్ అయిపోయినాయి, మంచిగా ఎరువులాగా అయిపోయింది. లైట్ వెయిట్ అవుతుంది కుండీ కూడా. మనం మొత్తం మట్టి వేసుకొని ఎరువు వేసుకొని కలుపుకుంటే కుండీ ఎత్తడానికి జరపడానికి కూడా రాదు. ఇది మాత్రం ఈజీగా ఎత్తవచ్చు ఇట్లా చేసుకుంటే. చూడండి ఎంత మంచిగా అయిందో. ఈ రూట్స్ అన్ని తీసేసి ఆ మట్టి మాత్రం మొత్తం ఆ సైడ్స్కి మొత్తం వేసుకుంటాను నేను. ఇంకొక కుండీలో కూడా నేను ఇట్లా చిన్న కుండీలో ఆకులు మట్టి వేసి పెట్టిన, అది కూడా ఒక 6 months అవుతుంది, అది కూడా దీంట్లో వేసేస్తా. ఇదిగోండి, ఇట్లా మిద్దె తోటలో కానీ లేదంటే గార్డెనింగ్లో కానీ పని చేసుకోవడం పనిలాగా అనిపించదు, అదే కొంచెం రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మట్టి అంతా వేసుకొని కొంచెం గట్టిగా ఉతుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్క అనేది ఒక కుండీ నుంచి ఇంకొక కుండీలోకి మార్చినప్పుడు షాక్ గురవుతుంది, అంటే ఆకులు రాలిపోవడము కొంచెం వాడిపోవడము అట్లా జరుగుతుంది. ఇది వేసుకున్నామంటే అట్లా జరగకూడదు. కొంచెం ఒక స్పూన్ వేసుకొని డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసుకొని వాటర్ చేసుకుంటున్నా. నీళ్ళు కొంచెం ఎక్కువ పట్టుకోవాలి. ఇలా మొత్తానికైతే చిన్న కుండలో ఉన్న మునగ చెట్టు పెద్ద కుండీలోకి అయితే వచ్చేసింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటరింగ్ కూడా చేసేసిన, ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నా, బాగానే ఉంది. ఇది కొమ్మతో పెట్టుకున్నదే, లాస్ట్ ఇయర్ పెట్టుకున్నా. ఇది 3rd రోజు నేను చూపిస్తున్నా. మధ్యలో ఒక రోజు వర్షం వచ్చింది. మనం ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమైందంటే ఒక ఆకు రాలలేదు, పూత రాలలేదు. కాయలు ఏమేమి వస్తాయో చూసుకోవాలి. మునగ చెట్టు కాయల కోసమే కాదు, ఆకు కూడా చాలా మంచిది, అందరికీ తెలుసు. పప్పులో వేసుకోవచ్చు, కరివేపాకులా కూడా వాడుకోవచ్చు. వర్షాకాలం కాబట్టి ఒక కొమ్మ అయినా కానీ చిన్న కుండీలో పెట్టుకుంటే వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.